అంతంత మాత్రాన ఆ రోజు మొట్టమొదటిసారిగా మంత్రి పదవి వస్తేనే 2000 కోట్లు తెచ్చారనంటే మా టెక్కలి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈసారి మళ్ళీ ప్రభుత్వం వచ్చి మంత్రి పదవి వస్తే ఆ లెక్క ఇంకెంత పెంచుకుంటూ మా టెక్కల్ని అభివృద్ధి చేస్తారో అన్నది ప్రతి ఒక్కరి తాలూకు ఆలోచన. అయితే ఈ రోజు లోకేష్ అన్నకి తెలియజేయాలి, నా ఎమ్మెల్యే కూడా అచ్చెన్నాయుడు గారే, నేను కూడా ఓటేసేది అచ్చెన్నాయుడు గారికే. అందుకనే అచ్చెన్నాయుడు గారు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు చెప్తూ నా కోరికగా, మా టెక్కలి ప్రజల కోరికగా మరొక కోరిక మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కానీ నా పరంగా అచ్చెన్నాయుడు గారికి హోం మంత్రి ఇస్తే మీరు 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 రెడ్ బుక్కులు, మీ చేతిలో ఒకటే రెడ్ బుక్ ఉంది, మీ దగ్గర 100 రెడ్ బుక్కులు ఉన్నా సరే 100 రెడ్ బుక్కులకి న్యాయం చేసే సత్తా అచ్చెన్నాయుడు గారికి ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో, ఎర్రన్నాయుడు గారి మీద ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా చేస్తే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అహర్నిశలు కూడా ఆయన కృషి చేస్తున్నారు. ఎంత పెద్ద ఎత్తున ఆయన త్యాగాలు ఎన్ని చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడాలన్నది ఎంత గట్టిగా కష్టపడుతున్నారో టెక్కలి ప్రజలుగా, ఆయన కుటుంబ సభ్యుడిగా మా అందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తిని రేపు మళ్ళీ మనం అధికారంలో వచ్చినప్పుడు ఆయనకి మంచి స్థానంలో కూర్చొని పెడితే పార్టీ మొత్తానికి కూడా న్యాయం జరుగుతుంది, కష్టపడే కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుంది, 10 కాలాల పాటు చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందనే ఆలోచనతో, ఇది కేవలం ఆయన అబ్బాయిగా రామ్మోహన్ నాయుడు అడుగుతున్నటువంటిది కాదు, తెలుగుదేశం పార్టీని పూర్తి శాతం నమ్మేటటువంటి ఒక కార్యకర్తగా అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు గారికి రేపు ఆ పదవి మీరు ఇప్పించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే టెక్కలి నియోజకవర్గంలో ఈరోజు సాగునీరు గురించి గాని, త్రాగునీరు గురించి గాని అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టంగా ఆ డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. మరొకటి మనం దృష్టి పెట్టాల్సినటువంటిది, వలసల జిల్లాగా అందరూ అంటున్నారు ఈ శ్రీకాకుళం జిల్లా. ఎలా చాలా కాలం అయిపోయింది, అది మంచిగా అంటున్నారో చెడుకు అంటున్నారో కానీ ఆ పేరు మాత్రం మరి ఇంకా మనం పడలేము. ఈసారి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విజన్ 2020తో హైదరాబాద్ కి శ్రీకారం చుట్టి బ్రహ్మాండంగా డెవలప్ చేశారో, శ్రీకాకుళాన్ని తలరాత మార్చే శక్తి కూడా అదే చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి విజన్ తో శ్రీకాకుళం జిల్లా అంటే ఇక్కడ నుంచి వలసలు వెళ్లే జిల్లా కాదు, ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చి పని చేసుకునే జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లాగా తయారు చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దానికి నేను కూడా సంపూర్ణంగా కృషి చేస్తాను. మాకు మీ అండదండలు అందించాలని లోకేష్ అన్న గారికి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా తెలియజేస్తున్నాను.